హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు మేరీ. మేము కేరళలో ఉంటున్నాము. మా వీధి చివర్లో మా ఫ్రెండ్ లూసీ తన అమ్మా నాన్నలతో కలిసి ఉంటుంది. లూసీ వాళ్ళ నాన్న వేరొక మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటుంది. ఆ గొడవలను భరించలేక లూసీ మా ఇంటికి వచ్చి మాతో రోజూ ఆడుకుంటూ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత లూసీ వారం రోజుల పాటు మా ఇంటికి కానీ స్కూల్కి కానీ రావడం లేదు. అయితే లూసీకి ఏం జరిగిందో ఏమో అని కంగారు పడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం అనుకున్నాను. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి దగ్గర అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇంటి పక్కనే ఉన్న జెన్నిఫర్ ఆంటీ, అమ్మా మేరీ, లూసీ కోసం వచ్చావా? వాళ్ళ అమ్మా నాన్న విడిపోవడంతో లూసీ వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయింది. లూసీ వెళ్ళేటప్పుడు చాలా నీరసంగా నడవలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో లూసీ వాళ్ళ నాన్న వేరొక మహిళతో ఉంటున్నాడు అని చెప్పి జెన్నిఫర్ ఆంటీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుండి లూసీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే గడిపాను. అలా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి లూసీ నా కలలో వచ్చి, మేరీ, నీతో ఆడుకోవాలని ఉంది. నేను రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాను. నువ్వు నాతో వస్తావా అని అంటుంది. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి లేచి చుట్టూ తిరిగి చూశాను. కానీ ఎవరూ లేరు. నాకు వచ్చింది కల అయినప్పటికీ కలలా కాకుండా నిజంగా లూసీ నా ముందుకు వచ్చి నన్ను పిలుస్తున్న భావన కలిగింది. అది చూసి మా అమ్మ కంగారుగా లేచి, ఏమైందమ్మా, ఎందుకు భయపడుతున్నావు అని అడిగింది. లూసీ కలలో వచ్చి తనతో ఆడుకోవడానికి రమ్మంటుంది అని అన్నాను. అలాంటిదేమీ ఆలోచించకు, లూసీ ఎక్కడున్నా బాగుంటుంది, నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పి అమ్మ పడుకుంది. కానీ నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడూ లేని విధంగా లూసీ నా కలలోకి రావడం ఏంటి అని ఆలోచిస్తూ కిటికీలోంచి నిండుగా కనిపిస్తున్న చంద్రుడి వైపు చూశాను. అలా కిటికీ నుంచి చూస్తున్నప్పుడు దూరంగా ఒక చెట్టు కింద ఎవరో నిల్చొని నా వైపే చూస్తూ నన్ను పిలుస్తుంది. ఈ అర్ధరాత్రి సమయంలో ఎవరై ఉంటారని బైర్లు కమ్మిన కళ్ళను తుడుస్తూ చూశాను. ఆ అమ్మాయి కాస్త దగ్గరగా వచ్చి నా వైపే చూస్తుంది. ఆ అమ్మాయికి కొంచెం అటు ఇటు నా వయసు ఉంటుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆశ మరింత ఎక్కువైంది. అలా తెలుసుకోవాలని ఇంట్లో నుండి బయటికి దగ్గరగా వెళ్ళి చూశాను. అలా దగ్గరగా వెళ్ళి చూస్తే లూసీ నిలబడి ఉంది. లూసీ చూడ్డానికి చాలా వింతగా ఉంది. ఒళ్ళంతా మట్టితో చినిగిన బట్టలు వేసుకొని ఉంది. ఆమెను చూసి, లూసీ, ఎలా ఉన్నావు? అసలు ఇన్ని రోజులు ఎటు వెళ్ళిపోయావు అని అడిగాను. అయితే లూసీ ఏం మాట్లాడకుండా అలా నా వైపు చూస్తూనే ఉంది. ఆ రోజు లూసీ ఏదో వింతగా కనిపించింది. లూసీ వాళ్ళ ఇంటి గుమ్మానికి కట్టేసి ఉన్న మంత్రించిన తాయెత్తు వైపు చూపిస్తూ దాన్ని విప్పి దాంతో మనం ఆడుకుందామని అంది. ఏంటి, ఈ సమయంలో ఆడుకుందామా? ఈ అర్ధరాత్రి సమయంలో నాకు చాలా భయంగా ఉంది. రేపు ఉదయాన్నే ఆడుకుందాం అని అన్నాను. లేదు మేరీ, నాకు నిద్ర రావడం లేదు, మనం దాంతో ఆడుకుందాం అని ఏదో తెలియని వింత ప్రవర్తనతో చెప్తుంది. లూసీ ప్రవర్తన నాకు భయాన్ని కలిగించింది. దాంతో, లేదు లూసీ, అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేశాను. అలా నేను ఇంటికి వస్తున్నప్పుడు లూసీ అక్కడే ఉండి నా వైపే చూస్తూ అలా నిల్చొని ఉండిపోయింది. లూసీ అలా ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూడలేదు. మరుసటి రోజు ఉదయాన్నే అమ్మతో, అమ్మా, లూసీ వచ్చింది, నాతో మాట్లాడింది అని చెప్పాను. లూసీ తిరిగి రావడం వల్ల నాలో ఉన్న సంతోషాన్ని చూసి అమ్మ కూడా సంతోషించింది.
చాలా రోజుల తర్వాత వచ్చిన లూసీతో ఆడుకుందాం అనుకుని లూసీ దగ్గరికి వెళ్ళాను. కానీ ఆ ఇంట్లో లూసీ ఎంత వెతికినా కనిపించలేదు. ఆ రోజు రాత్రి మూసి ఉన్న తలుపుల నుంచి ఎలా వచ్చిందో ఏమో గాని లూసీ సరిగ్గా నా బెడ్ దగ్గరకు వచ్చి, మేరీ నిద్రలే మేరీ, మనం ఆడుకుందాం, తొందరగా రా, బయటికి వెళ్ళి ఆడుకుందాం అని అంటుంది. లూసీ గొంతు విని హఠాత్తుగా నిద్రలేచాను. అలా నిద్రలేచి నా బెడ్ పక్కనే ఉన్న లూసీని చూసి చాలా భయపడ్డాను. అప్పుడు లూసీ నా చెయ్యి పట్టుకొని నన్ను బయటికి తీసుకువెళ్ళింది. వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి తలుపు మీదున్న మంత్రించిన ముడుపును చూపిస్తూ, మేరీ అది తీసివ్వు మేరీ, మనం దానితో ఆడుకుందాం అని అంటుంది. లేదు లూసీ, దాన్ని తీయకూడదు, దాంతో ఆడుకోకూడదు, దాంతో ఆడుకోవడం అంత మంచిది కాదు అని అన్నాను. అలా అన్నప్పుడు లూసీ ముఖంలో చెప్పలేనంత ఉక్రోషాన్ని చూశాను. అలా కొంతసేపటి తరువాత, సరే మేరీ, నేను మా అమ్మ ఉంటున్న ఇల్లు చూపిస్తా పద, కనిపిస్తున్న అడవి దాటితే మా ఇల్లు వస్తుంది, పద వెళ్ళి చూద్దాం అని అంది. అమ్మో, ఈ రాత్రి సమయంలోనా? నేను రాను, ఉదయాన్నే వెళ్దాం అని అన్నాను. పర్లేదు మేరీ, నేను తీసుకువెళ్తా పదా, అక్కడ నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను, నువ్వు కూడా నాతో రా, మన ఇద్దరం ఆడుకుందాం అని అంది. అలా నాకు వెళ్ళాలని లేకున్నా లూసీ నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. అలా దట్టమైన అడవిలో నల్లటి చీకటిలో మేమిద్దరమే నడుస్తూ వెళ్తున్నాము. మెల్లగా లూసీ నాకంటే 2 అడుగులు వెనుకాలే నడుస్తుంది. అలా కొంత దూరం వెళ్ళాక ఎవరో ఆడగొంతుతో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. లూసీ, ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారు లూసీ, నీకు వినిపిస్తుందా అని అంటూ వెనుకకి తిరిగి చూశాను. కానీ లూసీ నా వెనకాల లేదు. అంతే, ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. నా శరీరం మీద ఉన్న రోమాలు సూదుల్లా నిక్కబొడుచుకున్నాయి. నా కాళ్ళు చేతులు విపరీతంగా వణుకుతున్నాయి. నా వెనకాలే వస్తున్న లూసీ ఇంతలోనే ఎటు వెళ్ళిపోయిందని అనుకుంటూ భయపడుతున్నాను. ఇంతలో ఆ అడవిలో నుండి ఏదో వింత శబ్దాలు విపరీతంగా వినిపించడం మొదలయ్యాయి. లూసీ, నాకు భయమేస్తుంది, తొందరగా నా ముందుకు వచ్చేయి, దయచేసి నన్ను ఇలా భయపెట్టకు అని అంటూ అరుస్తున్నాను. ఆ సమయంలో సరిగ్గా కొంచెం దూరంలో ఏదో ఆకారం నా వైపే రావడం గమనించాను. ఏమై ఉంటుందని భయంతో అటువైపు చూస్తూ ఉండిపోయాను. కొంచెం దగ్గరికి రాగానే ఆ ఆకారాన్ని చూసి నా గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంది. అది సరాసరి నా వైపే రావడంతో అక్కడి నుండి పరిగెత్తుతూ వచ్చేశాను. అలా ఎక్కడికి వచ్చానో కూడా తెలియని ప్రదేశంలో వెళ్ళి ఆగాను. ఆ ప్రదేశంలో ఎవరైనా ఉంటారేమోనని చుట్టూ తిరుగుతూ చూశాను, కానీ ఎవరూ లేరు. ఆ ప్రదేశం అంతా నిర్మాణాస్పదంగా ఉంది. అప్పుడే నా పాకెట్లో ఉన్న మొబైల్ గుర్తుకు వచ్చి మొబైల్ బయటకు తీసి అమ్మకు కాల్ చేద్దామనుకున్నాను. కానీ మొబైల్లో సిగ్నల్ లేదు. అలా సిగ్నల్ కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయాను. అలా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దూరంలో కొంత వెలుతురు కనిపించి దగ్గరికి వెళ్ళి చూశాను. అది ఒక పాడుబడ్డ ఇల్లు. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారేమోనని చుట్టూ తిరిగి చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. ఆ ఇంటి దగ్గరే సిగ్నల్ కోసం అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాను. మరోవైపు మా ఇంట్లో నేను లేకపోవడం చూసి మా అమ్మ నన్ను వెతుకుతూ ఉంది. అలా వెతుకుతూ లూసీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. ఆ అర్ధరాత్రి సమయంలో చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత లూసీ వాళ్ళ నాన్న స్మిత్ తలుపు తెరిచాడు. ఏమైందండి, ఎందుకులా కంగారు పడుతున్నారు, ఈ సమయంలో ఎందుకు ఇలా తలుపు కొడుతున్నారు అని లూసీ వాళ్ళ నాన్న అన్నాడు. అది మేరీ కనిపించడం లేదండి, లూసీతో ఆడుకోవడానికి ఏమైనా వచ్చిందేమోనని చూడ్డానికి వచ్చాను అని అంది. అప్పుడు లూసీ వాళ్ళ నాన్న స్మిత్ చాలా భయపడుతూ, లూసీ మా ఇంట్లో ఉందా, అసలు లూసీ మా ఇంట్లో ఉందని మీకెవరు చెప్పారు అని అన్నాడు. నిన్న రాత్రియే కదా లూసీ వచ్చింది, మేరీ మాట్లాడింది కూడా అని అమ్మ చెప్పింది. అది విన్న లూసీ వాళ్ళ నాన్నకి విపరీతమైన భయం వేసింది. తన శరీరం పైన వస్తున్న చెమటలను తుడుస్తూ, లూసీ కనిపించిందా, ఎక్కడా, ఎలా అని అడుగుతున్నాడు. ఇంతలో స్మిత్ రెండో భార్య ఇంటి లోపలి నుండి విపరీతంగా అరుస్తూ బయటికి పరిగెత్తుతూ వచ్చి, నేను చెప్పాను కదా తను ఇక్కడిక్కడే తిరుగుతుంది, తను దయ్యంలా మారి మనపై పగ తీర్చుకోవాలని చూస్తుంది, అది నీతో చెప్తే నువ్వు నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా అని అరుస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనను చూసి మా అమ్మ చాలా భయపడింది. ఏం మాట్లాడుతున్నారండి, లూసీ కనిపించడం ఏంటి,
తను 6 నెలల కిందే చనిపోయింది. చనిపోయిన లూసీ కనిపించిందంటున్నారు, మీకేమైనా పిచ్చి పట్టిందా అని అన్నాడు. అది విన్న మా అమ్మకి నోట మాట రాలేదు. అలా ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయింది. అలా కొన్ని క్షణాల తరువాత లూసీ చనిపోయిందా, అసలు ఎలా చనిపోయింది అని అడిగింది. అలా తమకు జరిగిన సంఘటనను వివరిస్తూ మా మధ్య విభేదాల వల్ల విడిపోయాము. అలా విడిపోయిన తరువాత లూసీ మరియు నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలా వెళ్తున్నప్పుడు లూసీ అనారోగ్యంగా ఉంది. అప్పటి నుండి లూసీ ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన భర్త విడిచిపెట్టడం, తన కూతురి ఆరోగ్యం మరింత క్షీణించిపోవడం భరించలేక దగ్గరి అడవిలో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. ఆ బాధను భరించలేక లూసీ కూడా చనిపోయింది. వాళ్ళని ఆ అడవిలోనే ఒక శ్మశానంలో పాతిపెట్టాను. అలా కొన్ని రోజుల తరువాత లూసీ ఆత్మ మా ఇంట్లో వచ్చి మమ్మల్ని భయపడుతూ ఉండేది. అలా భయంకరమైన కోపంతో ఉన్న లూసీ ఆత్మ నా భార్యను చంపేయడానికి ప్రయత్నించింది. అలా చంపే ప్రయత్నం నుంచి తప్పించుకొని ఇలా పిచ్చిదానిలా తయారయ్యింది. అప్పటి నుండి ఒక మాంత్రికుడితో లూసీ ఆత్మ ఇంట్లోకి రాకుండా ఇంటి చుట్టూ తాయితులు కట్టించాను. ఇంటి ముందు పంచలోహాలతో చేసిన ముడుపు కూడా కట్టించాను అని చెప్పి పిచ్చిగా అరుస్తున్న తన భార్యను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. లూసీ వాళ్ళ నాన్న చెప్పిందంతా విని మా అమ్మకి గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో ఒళ్ళంతా వణకడం మొదలైంది. ఆ అర్ధరాత్రి సమయంలో ఊరంతా నా కోసం వెతుకుతూ తిరుగుతుంది. అప్పుడే నా మొబైల్ సిగ్నల్ రావడంతో అమ్మకి కాల్ చేశా. హలో అమ్మా అమ్మా అని భయంతో ఏడవడం మొదలుపెట్టాను. అప్పుడు అమ్మ టెన్షన్ పడుతూ, మేరీ ఎక్కడున్నావమ్మా అని అడిగింది. అమ్మ, నన్ను లూసీ అడవిలో తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఎవరో ఏడుస్తున్న శబ్దాలు భయంకరంగా వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఎక్కడున్నానో కూడా తెలియట్లేదు అని అన్నాను. మేరీ, ఏం భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. ఏదైనా వెలుతురు ఉందేమో చూసి అక్కడే నిలబడు అని చెప్పింది. అమ్మా, ఈ అడవిలో ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. ఇక్కడ వెలుతురు ఉండడంతో ఇక్కడే నిలబడి ఉన్నాను. అది విన్న అమ్మ భయంతో, ఏంటి పాడుబడ్డ ఇల్లా? అమ్మా, ఫస్ట్ నువ్వు అక్కడి నుండి దూరంగా వచ్చి, అది చాలా భయంకరమైన ప్రదేశం. నిన్ను ఎవరు పిలిచినా లేదా ఎలాంటి శబ్దం వినిపించినా అటువైపు చూడకు. అమ్మ అలా అంటున్నప్పుడు ఇంతలో మొబైల్ సిగ్నల్ సరిగా కలవకపోవడంతో కాల్ కట్ అయ్యింది. ఆ సమయంలో ఆ పాడుబడ్డ ఇంట్లో ఏదో చెప్పుడు అవ్వడం వినిపించింది. అది విని మెల్లగా ఇంట్లోకి వెళ్ళి చూద్దామని వెళ్ళాను. అలా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి గుమ్మానికి 2 శవాలు వేలాడుతూ ఉన్నాయి. అది చూసి భయంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఎంత అరిచినా గొంతులో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. భయంతో వెనుకకు తిరిగి చూడకుండా అక్కడి నుండి పరిగెత్తుతూ ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆగాను. అప్పుడే దూరంగా చీకట్లో ఎవరో నా వైపే పరిగెత్తుతూ వస్తున్నారు. అది చూసి ఉన్న భయం మరింత ఎక్కువైంది. అలా నా దగ్గరగా వస్తున్న కొద్దీ నాలో భయం పెరుగుతూనే ఉంది. ఇంకా అక్కడి నుండి పరిగెత్తడానికి నా శరీరంలో శక్తి కూడా లేదు. కొంచెం దగ్గరికి రాగానే ఆ వెన్నెల వెలుతురులో మా అమ్మ ముఖం కనిపించింది. మా అమ్మను చూసి కొండంత ధైర్యం వచ్చింది. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మను కౌగిలించుకున్నాను. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అమ్మ నన్ను ఇంటికి తీసుకువెళ్తుంది. అప్పుడు వెనుక నుండి లూసీ, మేరీ, నన్ను విడిచిపెట్టి వెళ్తున్నావా? తిరిగి వచ్చేయి అని అంటుంది. అమ్మ, లూసీ పిలుస్తుంది, తను ఒక్కతే ఉంది, ఆగి తనని కూడా తీసుకువెళ్దాం అని అన్నాను. లేదు మేరీ, తను లూసీ కాదు, తను ఒక భయంకరమైన పిశాచి. నిన్ను చంపడానికి ఇక్కడకు తీసుకువచ్చింది. మనం తొందరగా వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకు తిరిగి చూడకు, పద, పరిగెత్తు అని అంటుంది. అది విన్నాక వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాను. కానీ వెనుక నుండి లూసీ భయంకరంగా అరుస్తూనే ఉంది. అలా అమ్మ చేయిని పట్టుకొని తిరిగి చూడకుండా వేగంగా ముందుకు పరిగెడుతూనే ఉన్నాము. అలా కొంతసేపటికి ఊరి పొలిమేర వరకు వచ్చేసాము. అలా ఊరి పొలిమేర వరకు వచ్చాక మాలో కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు అమ్మ నాతో, లూసీ ఒక దయ్యం, తను చనిపోయి 6 నెలలు అవుతుంది. అది విని ఇప్పటి వరకు నేను దయ్యంతో ఉన్నానా, దయ్యంతో ఆడుకున్నానా అని వణుకుతూ అనుకున్నాను. ఇంతలో స్మిత్ ఇంటి వరకు చేరుకున్నాము. స్మిత్ 2వ భార్య పిచ్చిదానిలా అరుస్తూ ఇంటి నుండి బయటికి వచ్చేసింది. స్మిత్ ఎంత ఆపినా కూడా ఆగట్లేదు. స్మిత్ 2వ భార్య ఇంటి నుండి బయటికి రాగానే
లూసీ ఒక భయంకరమైన పిశాచిలా వచ్చి తనని అడవిలో లాక్కొని వెళ్ళి చంపేసింది. అప్పుడు స్మిత్ ఏం చేయలేకపోయాడు. తనని కూడా చంపేస్తుందేమోనని ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండిపోయాడు. అదంతా చూసి భయంతో స్పృహ కోల్పోయాను. ఉదయాన్నే మా అమ్మ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండడానికి ప్రార్థనలు చేయించింది. అప్పటి నుండి ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. తమ జీవితాలని నాశనం చేసిన మహిళని చంపేయడంతో లూసీ ఆత్మ శాంతించిందని అనుకున్నాము. ఇదండి ఈరోజు రియల్ హర్రర్ ఇన్సిడెంట్. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.